హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యామస్ కిచెన్ వ్లాగ్స్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి బావ వాళ్ళకి లంచ్ బాక్స్లోకి అయితే టమాటో రైస్ చేస్తున్నాను. సో నా స్టైల్లో సింపుల్గా టమాటో రైస్ ఎలాగో చూసేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ అయినా గీ ఉంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. నెక్స్ట్ ఇంకా బిర్యానీ ఐటమ్స్ వేసేసుకోవాలి. సో బిర్యానీ ఐటమ్స్లో నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. ఇంకా సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ మాత్రం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతే టేస్ట్ కూడా ఉండదు. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. సో కొంచెం సాల్ట్ వేస్తాను. నెక్స్ట్ బాగా మగ్గిన తర్వాత టమాటో పేస్ట్ అయితే చేసుకున్నాను. సో ఇలా టమాటో పేస్ట్ చేసుకుని అది కూడా వేసుకుని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. సో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో మనం పసుపు, కారం అలాగే రైస్కి సరిపడే క్వాంటిటీ తగ్గట్టుగా మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ముందు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. సో ఇది ఇంట్లో చేసిన గరం మసాలా, మీకు ధనియా పొడి కూడా ఉంటే వేసుకోవచ్చు. సో నేను గరం మసాలా వేస్తున్నాను. అలాగే కొంచెం కర్డ్ వేస్తున్నాను. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని నేను ఫస్ట్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. సో రైస్ నానబెట్టుకున్నది వేస్తున్నాను కాబట్టి వాటర్ చూసి వేసుకోండి. రైస్ నానబెట్టుకుంటే కనుక 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలి. సో లేదు అంటే డైరెక్ట్గా వేసేస్తే కనుక 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటరు. సో ఇలా వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఒక 1 or 2 విజిల్స్ వస్తే రైస్ అయితే బాగా కుక్ అయిపోతుంది. సో పొడి పొడిగా బాగా వస్తుంది. కొంచెం రైస్ నానబెట్టాం కాబట్టి 1-2 విజిల్స్ అయితే సరిపోతుంది. నాకైతే అలా కుక్ అయిపోతుంది. సో ఇంకా రైస్ ఫైనల్లీ కుక్ అయిన తర్వాత చూడండి చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా టేస్టీ టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.